హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ హెల్దీ క్యారెట్ రైస్ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి ఎలాంటి హడావిడి లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే చేసుకునే క్విక్ అండ్ హెల్దీ క్యారెట్ రైస్ అండి. ఈ క్యారెట్ రైస్ని చేయడం కొరకు నేను ముందుగానే అన్నాన్ని వండుకొని ఇలా పొడి పొడిలాగా చేసి మీకు చూపిస్తున్నాను. అన్నం పొడి పొడిగా రావాలంటే అన్నాన్ని వండుకునే ముందు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వండుకోండి. అప్పుడే అన్నం చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. లంచ్ బాక్స్లకు ప్రిపేర్ చేసేవాళ్ళు ఆ రోజు ఉదయాన్నే అన్నాన్ని వండుకొని చేయండి. నైట్ మిగిలిన అన్నంతో చేశారంటే ఆఫ్టర్నూన్ వరకు అన్నం పాడైపోతుంది. నైట్ మిగిలిన అన్నంతో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా చేసుకొని తినేసేయండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టారు, ఒక ఇలాచి, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ మసాలాలు మంచి వాసన వచ్చేంతసేపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 5 జీడిపప్పులను వేసుకోండి. మీ దగ్గర జీడిపప్పు లేకుంటే స్కిప్ చేసేయండి. జీడిపప్పు ఇలా దూరగా వేగిన తర్వాత 3 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేగేంత వరకు 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీలను వేసుకోండి. 1 కప్పు సన్నగా తురిమిన క్యారెట్ తురుమును వేసుకోండి. వీటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఒకవేళ మీ దగ్గర పచ్చి బఠానీలు లేకుంటే 1/2 కప్పు వరకు క్యారెట్ తురుమునే వేసుకోండి. పచ్చి బఠానీలు వాడుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 2 సార్లు సాల్ట్ వాటర్లో కడిగిన తర్వాతనే వాడుకోవాలి. ఎందుకంటే బఠానీలు మంచి కలర్లో కనబడడం కొరకు వాళ్ళు మార్కెట్లో కలర్స్ వేసి అమ్ముతూ ఉంటారు. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. క్యారెట్ తొందరనే మగ్గుతుంది. ఎందుకంటే మనం సన్నగా తురుముకొని వేసుకున్నాం కదా, పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసుకుంటే మగ్గడానికి ఎక్కువగా టైం పడుతుంది. ఇలా మగ్గిన తర్వాత కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగానే వండుకున్న అన్నాన్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. నేను ఇందులో స్పైసీనెస్ కోసం మిరియాల పొడి వాడుతున్నాను. మీరు ఒకవేళ కారం వేసుకునే వాళ్ళైతే క్యారెట్ తురుము మగ్గిన తర్వాతనే వేసుకోవాలి. ఈ టైంలోనే మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి. చూసారు కదా ఎంత సింపులో. వంట రాని వాళ్ళు కూడా చాలా సులువుగా చేసేయగలరు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.